అదే టైంలో సునీత విలియమ్స్ గారిని గుర్తు తెచ్చుకునే టైంలో కల్పనా చావ్లా గారు కూడా మనకు గుర్తుకొస్తున్నారు. కరెక్ట్ గా ఈ రోజు ఉదయం అంతరిక్షంలోకి 9 నెలల ముందు సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజుల్లో పని చూసుకొని వెనక్కి వచ్చేయాలనుకుంటే సాంకేతిక లోపంతో రాలేక 9 నెలలు అక్కడే ఉండిపోయి స్పేస్ ఎక్స్ వాళ్ళు 1, 2, 3 ప్రయత్నాలు ఎప్పటి నుంచో 3-4 నెలల నుంచి ఈ డేట్ లో వాళ్ళని పిలుచుకొస్తాం, ఈ డేట్ లో వాళ్ళని పిలుచుకొస్తాం అని రాకుండా అవతల వాళ్ళు గుండె నిబ్బరంతో మనకు వీడియోస్ ఇస్తున్నారు. మేము బాగున్నామని సునీత గారు కూడా వీడియో పంపించారు. అప్పట్లో వాళ్ళని ఈ రోజు పొద్దున 9 నెలల తర్వాత క్షేమంగా అంతరిక్షం నుంచి మన భూమి మీదకి తీసుకొని వచ్చిన ఈ రోజు సుదినం. అండ్ మన ఇండియన్ ఆరిజిన్ సంబంధించిన భారత సంతతికి చెందిన ఒక మహిళ సునీత విలియమ్స్ గారు ఈ రోజు క్షేమంగా అంతరిక్షం నుంచి మన భూమి మీదకి క్షేమంగా వచ్చారు. సో ఆమెకి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు. ఈ రోజు సునీత విలియమ్స్ గారి రాకని ఎంతగా మనం స్వాగతించామో ఇదే టైంలో కరెక్ట్ గా 2003లో ఇదే భారత సంతతికి చెందిన మొట్టమొదటి మహిళ కల్పనా చావ్లా గారు అనే వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు పని చూసుకొని టైంకి వెనుదిరిగారు. కాకపోతే భూమికి చేరువయ్యే అతి కొద్ది నిమిషాలు, ఇంకొక 5-10 నిమిషాలు భూమి మీదకి ల్యాండ్ అయ్యే అతి కొద్ది నిమిషాల్లో అది పేలిపోయింది. ఇంచుమించు తనతో పాటు ఉన్న క్రూ మెంబర్స్ అందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో సునీత గారిని కూడా మనం భయపడేవాళ్ళం, రావాలి క్షేమంగా రావాలని ఎంతో మంది కోరుకున్నారు. ఈ రోజు క్షేమంగా వచ్చారు. సో ఒక మహిళగా ఆమెకి మనందరి తరపు మహిళల నుంచి ఇంకొకసారి గట్టిగా జోహార్లు. మనం చిన్నగా తప్పిపోతేనే విలువలాడిపోయి ఏడ్చేస్తాం. వాళ్ళు వెనక్కి వస్తారో రారో తెలియకుండా నవ్వుతా మనకు వీడియోలు పెడతారు గుండె నిబ్బరంతో. అలాంటి వాళ్ళు మనకు ఆదర్శం, స్ఫూర్తి కూడా.